హలో అందరికీ. ఈరోజు మనం అకశేరుక వర్గాల గురించి డిస్కస్ చేసుకుందాము. అందులో వచ్చేసి పొరిఫెరా వర్గం గురించి, పొరిఫెరా వర్గంలోని జీవుల యొక్క సాధారణ లక్షణాల గురించి ఈరోజు తెలుసుకుందాం. సో ముందుగా అకశేరుకాలకు సకశేరుకాలకు మధ్య భేదాలు ఏంటో తెలుసుకుందాం. అకశేరుకాలు అంటే కశేరుకం లేనటువంటి జీవులు. కశేరుకం అంటే వెన్నుపాము లేదా వెన్నుపాము లేనటువంటి జీవులను మనం అకశేరుకాలు అని అంటాం. కశేరుకం లేనటువంటి జీవులను అకశేరుకాలు అని అంటాం. అదే కశేరుకం ఉన్నటువంటి అంటే వెన్నుపాము ఉన్నటువంటి జీవులను శకశేరుకాలు అని అంటాం. సో అకశేరుకాలలో ఉన్నటువంటి వర్గాలలో మొదటి వర్గం వచ్చేసి పొరిఫెరా అన్నమాట. సో పొరిఫెరా యొక్క సాధారణ లక్షణాల గురించి తెలుసుకుందాం ఈరోజు. సో పొరి అంటే రంధ్రాలు, ఫెరా అంటే కలిగి ఉండడం. అందుకే ఈ జీవుల్లో దేహమంతా కూడా చిన్న చిన్న రంధ్రాలు కలిగి ఉంటాయి కాబట్టి, ఈ జీవులు కలిగి ఉంటాయి కాబట్టి వీటికి పొరిఫెరా అనే పేరు వచ్చింది. ఇందులో పొరి అంటే రంధ్రాలు, ఫెరా అంటే కలిగి ఉండడం. పొరిఫెరా అనే పదాన్ని ప్రతిపాదించి వీటికి జంతు స్వభావం ఉందని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే రాబర్ట్ గ్రాంట్. రాబర్ట్ గ్రాంట్. ఈ వర్గానికి చెందిన జీవులను సాధారణంగా స్పంజికలు అని అంటారు. పొరిఫెరా జీవులను సాధారణంగా ఏమని పిలుస్తారు? స్పాంజెస్ అని అంటారు. ఎందుకంటే దేహం అంతా కూడా మనకు తెలుసు కదా, మనం బోర్డ్ రఫ్ చేయడానికి అప్పట్లో స్పాంజ్ యూజ్ చేసేవాళ్ళం. ఆ స్పాంజ్ మీద అంతా కూడా మనకు చిన్న చిన్న హోల్స్ కనిపిస్తూ ఉంటాయి, రంధ్రాలు కనిపిస్తూ ఉంటాయి. సో అలాగే సేమ్ స్పాంజ్కి ఎలా అయితే పైన రంధ్రాలు కలిగి ఉంటాయో అలాగే ఈ జీవులకు దేహం అంతా కూడా రంధ్రాలు కలిగి ఉండడం వల్ల వీటికి స్పంజికలు అనే పేరు వచ్చిందనమాట. సాధారణంగా పొరిఫెరా వర్గపు జీవులను స్పంజికలని పిలుస్తారు. సో సాధారణంగా ఈ జీవులు ఎక్కడ ఉంటాయంటే సముద్ర జీవులు అని చెప్తాం. సముద్రంలో ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. అయితే ఆల్మోస్ట్ చాలా వరకు స్పంజికలన్నీ కూడా సముద్ర జీవులే. కానీ ఇందులో 2 కుటుంబాలు మాత్రం ఏవేవి అంటే పొటామోలెపిడే, తర్వాత స్పాంజిలిడే. ఈ 2 కుటుంబాలు మాత్రం మంచినీటిలో జీవిస్తాయి. సో స్పాంజిలిడేకి ఉదాహరణ వచ్చేసి స్పాంజిల్లా అన్నమాట. సో ఈ జీవుల్లో ఈ స్పంజికల్లో సౌష్ఠవం ఉంటుంది. ఒకవేళ ఉంటే వలయ సౌష్ఠవాన్ని చూపిస్తాయి, లేకపోతే సౌష్ఠవరహితంగా ఉంటాయి. సో వలయ సౌష్ఠవం అంటే వ్యాసార్థ సౌష్ఠవం లేదా వలయ సౌష్ఠవం అని మనం సెకండ్ యూనిట్లోనే చదువుకున్నాము. అంటే మనం దేహాన్ని ఏ తలం నుంచి అయినా ఛేదించినా 2 అర్ధ భాగాలు ఏర్పడితే దాన్ని వలయ సౌష్ఠవం అని అంటాం, లేదా వ్యాసార్థ సౌష్ఠవం అని అంటాం అన్నమాట. సౌష్ఠవం ఉంటే ఒకవేళ జీవుల్లో వలయ సౌష్ఠవం ఉంటుంది, లేకపోతే సౌష్ఠవం ఉండదు, దాన్ని సౌష్ఠవరహితం అని అంటాం. ఇవన్నీ కూడా ఎలాంటి జీవులు అంటే స్థానబద్ధ జంతువులు. ఇవి కింద నీటిలోన ఏదో ఒక పదార్థానికి అతుక్కొని ఉంటాయి కాబట్టి, ఇవి కదలవి కాబట్టి వీటిని స్థానబద్ధ జీవులు అని అంటాం. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా కణస్థాయి వ్యవస్థీకరణ ప్రదర్శించే కణాలు ఉన్నాయి. ఆ కణాలు ఒకటి కాకుండా, ఇప్పుడు ప్రోటోజోవా వర్గంలో మనం ఏం చూస్తామంటే కణం ఉంటుంది కానీ ఒకటే ఉంటుంది, ఏకకణ జీవులు అని చదువుకున్నాం. సో ఈ కణస్థాయి వ్యవస్థీకరణ ఫస్ట్ టైం మనకు కనిపించింది ఎక్కడ అంటే పొరిఫెరా. అది కూడా ఇవి ఎలాంటి జీవులు అంటే బహుకణ జీవులు. కణాలు ఉన్నాయి, అవి చాలా ఉన్నాయి అన్నమాట. అందుకే వీటిని బహుకణ జీవులు అని అంటాం. సో మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కణస్థాయి వ్యవస్థీకరణ మొట్టమొదటిసారిగా ఏ జీవుల్లో కనిపించింది అంటే మనం ఏం చెప్తాము, అకశేరుకాలలోని పొరిఫెరా జీవుల్లో కనిపించింది. ఒకవేళ పొరిఫెరా అని ఇవ్వకుండా స్పంజికలు అని ఇచ్చినా కూడా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్పంజికలు అని చెప్తాం. తర్వాత వీటిలో ఏది సౌష్ఠవం ఉంటుందంటే వలయ సౌష్ఠవం లేదా సౌష్ఠవరహితంగా ఉంటాయని చెప్పాలి. నెక్స్ట్ వీటి శరీరకుడ్యం ద్విస్తరితం అంటే దేహము 2 స్తరాలతో ఏర్పడి ఉంది. బయట ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్పంజిక అనుకోండి. ఈ స్పంజికకు పైన ఉన్నటువంటి స్తరాన్ని ఏమంటాం? ఇక్కడ దేహం వెలుపల స్తరాన్ని బాహ్యశ్వచం అని అంటాం. దీన్నే
పినాకోడమ్ అని అంటాం. ఎందుకంటే పినాకోసైట్లు అనే కణాలచే ఏర్పడి ఉంటుంది కాబట్టి ఈ బయట ఉన్నటువంటి పొరను ఏమంటాము? పినాకోడమ్. నెక్స్ట్ లోపల వచ్చేసి మనకి ఇక్కడ ఏముంటుందంటే బాడీ క్యావిటీ అంటే శరీర కుహరం ఉంటుంది. అంటే శరీర కుహరం అంటే ఇక్కడ ఏర్పడలేదు కానీ ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది. దాని చుట్టూ అంతా కూడా ఏమి కణాలు ఉంటాయి, ఆ కణాలను కొయానోసైట్స్ అని అంటాము. ఆ కొయానోసైట్లతో ఏర్పడినటువంటి లోపలి స్తరాన్ని కొయానోడర్మ్ అని అంటాం అనమాట. రెండు స్తరాలు ఏర్పడి ఉన్నాయి. బయటి స్తరాన్ని ఏమో పినాకోడమ్ అన్నాను, లోపలి దాన్నేమో కొయానోడర్మ్ అని అన్నాం. ఇద్దరికి మధ్యలో జిగటగా ఉన్నటువంటి ఒక ప్రదేశం ఉంటుంది, దాన్ని ఏమంటాం? మీజాయిల్. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, రెండు స్తరాలు ఉన్నాయి. బయటి స్తరాన్ని పినాకోడమ్, బాహ్య త్వచాన్ని పినాకోడమ్ అని అంటాము, లోపలి త్వచాన్ని కొయానోడమ్ అని అంటాము. ఇద్దరికి మధ్యలో మీజాయిల్ అనే ప్రదేశం ఉంటుందన్నమాట. అంతేకాకుండా స్పంజికల్లో నీటి ప్రవాహ వ్యవస్థ లేదా కుల్య వ్యవస్థ ఉంటుందన్నమాట. స్పంజికల్లో ఏముంటుంది? నీటి ప్రవాహ వ్యవస్థ లేదా కుల్య వ్యవస్థ ఉంటుంది. నీటి ప్రవాహ వ్యవస్థ లేదా కుల్య వ్యవస్థ ఏ జీవుల్లో కనిపిస్తుంది అంటే స్పంజికలు అని చెప్తామన్నమాట. స్పంజికలు ఇవ్వకుండా పొరిఫెరా ఇచ్చినా కూడా మనం పొరిఫెరా వర్గ జీవుల్లో కనిపిస్తుందని రాయాలి. ఈ వ్యవస్థ ద్వారా ఏమవుతుందంటే నీరు నిరంతరంగా లోపలికి బయటికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. నీటి ప్రసరణ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది ఈ కుల్య వ్యవస్థ ద్వారా. సో అదే ఇందాక మీకు శరీర కుహరం అన్నాను కదా, నీరు శరీర కుడ్యంలోని కుల్యాముఖాల ద్వారా స్పంజిక కుహరంలోకి ప్రవేశించి ఆస్కులం ద్వారా లోపలికి పోతుందన్నమాట. బయట ఉన్నటువంటి చిన్న చిన్న మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాను కదా. సో స్పంజిక మీద చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, వాటిని ఏమంటామంటే ఆస్ట్రియా అని అంటాం. దేహం ఉపరితలం మీద ఉన్నటువంటి చిన్న చిన్న రంధ్రాలను ఆస్ట్రియా అని అంటాం. ఈ ఆస్ట్రియా ద్వారా నీళ్లు లోపలికి వెళ్తాయి అన్నమాట. అలాగే దేహం యొక్క పూర్వ భాగంలో పైన వచ్చేసి ఒక పెద్ద రంధ్రం ఉంటుంది, దీన్నే ఆస్కులం అని అంటాం. నీళ్లు లోపలికేమో ఆస్ట్రియా ద్వారా వెళ్తాయి. లోపల ఉన్నటువంటి నీళ్లు మళ్ళీ బయటికి రావడం అనేది ఆస్కులం ద్వారా జరుగుతుంది అనమాట. ఇది మీరు పెట్టుకోవాలి. ఇవి ఎక్కడి నుంచి ఆస్ట్రియా ద్వారా లోపలికి స్పంజిక కుహరంలోకి ప్రవేశించి అక్కడి నుంచి ఆస్కులం ద్వారా బయటికి వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ నీటి ప్రసరణ వ్యవస్థ వచ్చేసి 3 విధులను చేస్తుంది. అది ఏదేది అంటే మొదటి వచ్చేసి ఆహార సముపార్జన, రెండవది వచ్చేసి వాయువుల వినిమయం, అంటే ఆక్సిజన్ బయట నుంచి లోపలికి వెళ్ళడము, లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావడం అన్నమాట. సో దీన్ని వాయువుల వినిమయం అని అంటాం, ఎక్స్చేంజ్ అన్నమాట. తర్వాత వ్యర్థాలను తొలగించడం, విసర్జన క్రియ కూడా 3 కూడా ఎలా లోపలికేమో ఆహార పదార్థాలు వెళ్తున్నాయి, లోపల ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా బయటికి వచ్చేస్తున్నాయి అన్నమాట. స్పంజిక చూడండి, నెక్స్ట్ 3 విధులు, ఇది కుల్య వ్యవస్థ నిర్వర్తించేటువంటి మూడు విధులు ఏవేవి అంటే ఆహార సముపార్జన ఒకటి, వాయువుల వినిమయం ఒకటి, అంతేకాకుండా వ్యర్థాలను తొలగించడం ఒకటి. స్పంజిక కుహరాన్ని కుల్యలను ఆవరించి లోపల స్పంజిక కుహరం ఉంటుంది అన్నాం కదా. స్పంజిక కుహరం అంటే ఇది స్పంజిక అనుకోండి. లోపల ఉన్నటువంటి ఈ ఖాళీ ప్రదేశాన్ని స్పంజిక కుహరాన్ని, లోపల ఉన్న ఖాళీ ప్రదేశాన్ని కుహరం ఉంటుంది, దాన్ని స్పంజిక కుహరం అని అంటాం. దీన్ని ఆవరించి కణాలు ఉంటాయి, వాటిని కొయానోసైట్లు లేదా కాలర్ కణాలు అని అంటాం అన్నమాట. స్పంజికలు ఎలాంటి జీవులు అంటే జాంతవ భక్షణ చేసేటువంటి జీవులు. జాంతవ భక్షణ అంటే మొత్తం ఆహారాన్ని లోపలికి తీసుకొని లోపల ఏం చేసుకుంటాయి? జీర్ణం చేసుకుంటాయి. అలాంటి భక్షణను మనం జాంతవ భక్షణ అని అంటాం. సో నెక్స్ట్ వీటిలో చూడండి, కణాంతస్థ జీర్ణక్రియ జరుగుతుంది. మీకు ఇందాకనే చెప్పాను కదా, మొత్తం ఆహారాన్ని లోపల తీసుకొని లోపల జీర్ణక్రియ జరుగుతుంది, కణాల మధ్యలో జరుగుతుంది కాబట్టి, అలా కణాల లోపల జరుగుతుంది కాబట్టి కణాంతస్థ జీర్ణక్రియ అని అంటాం. అంతేకాకుండా ఆహారాన్ని నిల్వ చేసేటువంటి కణాలు ఉన్నాయి, వాటిని ఏమంటామంటే థీసోసైట్స్.
ఆహారాన్ని నిల్వ చేసేటువంటి కణాలు ఉన్నాయి. అవి ఏవి అంటే థీసోసైట్స్. అంతేకాకుండా వీటిలో నాడీ కణాలు, జ్ఞాన కణాలు ఏర్పడి ఉండవు. ఎందుకంటే కణాలు మాత్రమే ఉన్నాయి, కణజాలాలు ఏర్పడలేదు ఇక్కడ. కణాలు మాత్రమే ఉన్నాయి, కానీ నాడీ కణాలు, జ్ఞాన కణాలు ఇంకా ఏర్పడలేదు. కాబట్టి నాడీ కణాలు, జ్ఞాన కణాలు లేవు అంటే ఏమని అర్థము? వీటి కణాల మధ్య సమన్వయం అనేది లేదని అర్థం. దేహంలో ఎక్కడ కూడా సమన్వయం అనేది లేదనమాట. ఎందుకు సమన్వయం లేదు అంటే నాడీ కణాలు, జ్ఞాన కణాలు ఏర్పడలేదు కాబట్టి. తర్వాత దేహానికి ఊతం ఇవ్వడం. ఊతము అంటే సపోర్ట్ అనమాట. దేహాన్ని సపోర్ట్ చేస్తూ మనకు కొన్ని కంటకాలు ఉన్నాయి. కంటకాలు అంటే చిన్నగా పుచ్చుకునేటువంటి నిర్మాణాలను కంటకాలు అని అంటాం. ఆ కంటకాలు ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయి? దేహానికి ఊతాన్ని ఇస్తున్నాయి, సపోర్ట్ని ఇస్తున్నాయి. అవి దేంతో ఏర్పడి ఉన్నాయంటే క్యాల్కేరియస్ లేదా సిలీషియస్, కాల్షియం కార్బోనేట్తో కానీ లేదా సిలికాన్తో ఏర్పడినటువంటి కంటకాలు ఉన్నాయి. లేదా కొన్నిట్లో ఏమో రెండు కూడా ఉండొచ్చు. కాల్షియం కార్బోనేట్తో ఏర్పడిన కంటకాలు ఉంటాయి, అలాగే సిలికాన్తో ఏర్పడినటువంటి కంటకాలు ఉంటాయి అన్నమాట. ఈ రెండు ఉంటాయి. కొన్నిట్లో ఏదో ఒకటే ఉంటుంది, కొన్నిట్లో మాత్రం రెండు కూడా కలిగి ఉంటాయి అన్నమాట. తర్వాత ఇవి ఎలాంటి జీవులు అంటే ఉభయ లైంగికాలు. ఒకే జీవిలో మనకు రెండు లైంగికాలు కనిపిస్తాయి అన్నమాట. అంటే స్త్రీ మరియు పురుష లైంగిక అవయవాలు ఒకే జీవిలో కనిపిస్తాయి. అలాంటి జీవులను మనం ఉభయ లైంగికాలు. ఉభయ అంటే రెండు అన్నమాట. రెండు లైంగికాలు ఒకే దాంట్లో కనిపిస్తే అలాంటి జీవులను ఉభయ లైంగికాలు అని అంటాం. ఇక్కడ చూడండి, దీనికి ఉభయ లైంగికాలకి ఇంగ్లీష్లో ఒక వర్డ్ యూజ్ చేస్తాడు, మోనీషియస్. ఒకే జీవి అండాలను, శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది. అట్లాంటి జీవులను ఉభయ లైంగికాలు అని అంటాం. నెక్స్ట్, ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుందంటే అలైంగిక ప్రత్యుత్పత్తి వచ్చేసి వికండ జననం ద్వారా జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తి వచ్చేసి సంయోగ బీజకాలు ఉత్పత్తి కావడం వల్ల జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్, ఫలదీకరణ, అంతర ఫలదీకరణ. ఫలదీకరణ ఎక్కడ జరుగుతూ ఉంది? దేహం లోపల జరుగుతూ ఉంది. అట్లాంటి ఫలదీకరణను అంతర ఫలదీకరణ అని అంటాం. నెక్స్ట్, తర్వాత వచ్చినటువంటి అండాలు ఎలాంటి విధులన వచ్చినటువంటి సంయుక్త బీజం ఎలాంటి విధులన జరుగుతుంది అంటే పూర్ణభంజితం. మొత్తము సంయుక్త బీజం ఏమవుతుంది? సంపూర్ణంగా విధులన జరుగుతుంది అనమాట. అలాంటి విధులను పూర్ణభంజిత విధులన అని అంటాం. నెక్స్ట్, అభివృద్ధి ఏంటి అంటే పరోక్షాభివృద్ధి. పిండాభివృద్ధి ఎలా జరుగుతుందంటే పరోక్షంగా జరుగుతుంది. పరోక్ష అభివృద్ధి అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది? పిండం ఉంది. తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రౌఢజీవి ఉందనుకోండి. మామూలుగా అంటే ఇప్పుడు మనలో తీసుకోండి. మనలో ఏమవుతుందంటే తల్లి ప్రసవం అంటే తల్లి నుంచి సేమ్ ఇంకొక మానవ రూపంలో ఉన్నటువంటి ఇంకొక బేబీ కానీ బాయ్ కానీ ఏమవుతారు? డైరెక్ట్గా సేమ్ టు సేమ్ అలాగే ఉన్నటువంటి బేబీకి జన్మనిస్తూ ఉంటారు. కానీ కప్పల్లో అలా కాదనమాట. కప్పల్లో కొన్ని జీవులు, కప్పలనే కాదు కొన్ని జీవుల్లో అండం నుంచి డైరెక్ట్గా ప్రౌఢజీవిని పోలినటువంటి నిర్మాణం రాకుండా మధ్యలో అసలు ప్రౌఢజీవికి సంబంధం లేనటువంటి నిర్మాణం అనేది వస్తూ ఉంటుందన్నమాట. అట్లా ఉన్నట్లయితే దాన్ని మనం పరోక్షాభివృద్ధి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి నేను కప్ప గురించి చెప్తాను. కప్ప గుడ్డు నుంచి ముందు మళ్ళీ ఇంకొక కప్ప రాదనమాట, చిన్న కప్ప రాదనమాట. దానికి ముందు ఏమవుతుందంటే ఒక చేపను పోలినటువంటి ఒక నిర్మాణం అనేది, డింబకం అనేది ఏర్పడుతూ ఉంటుంది. మీరు కప్ప చేపలను వినే ఉంటారు. చిన్నప్పుడు మనం చిన్న చిన్న కాలువల్లో నీళ్లు నిల్వ ఉన్న చోట మనకు ఎక్కువగా కప్ప చేపలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కానీ నిజానికి అవి చూడడానికి ఎలా ఉంటాయంటే చేపల మాదిరిగా ఉంటాయి, కానీ నిజానికి అవి కప్పలు అనమాట. అంటే డైరెక్ట్ కప్ప నుంచి ఇంకొక కప్ప రాకుండా మధ్యలో వేరే జీవిని పోలినటువంటి ఒక నిర్మాణం అనేది ఏర్పడతా ఉంది.
అట్లా అట్లా నిర్మాణం ఏర్పడి ఆ తర్వాత అది మళ్ళీ ప్రౌఢజీవిగా అంటే పెద్ద కప్పగా మారడాన్ని అట్లాంటి అభివృద్ధిని ఏమంటామంటే పరోక్షాభివృద్ధి. అంటే ఈ పరోక్షాభివృద్ధిలో ఖచ్చితంగా మధ్యలో ఏమొస్తాయంటే పిండానికి ప్రౌఢజీవికి మధ్యలో ఒక దశ ఉంటుంది. ఆ దశనే డింబక దశ అని అంటాం. డింబక దశ ఉంది అంటేనే మనం ఏమర్థం చేసుకోవాలంటే అక్కడ జరిగింది పరోక్షాభివృద్ధి. సో ఇక్కడ వీటిలో పరోక్షాభివృద్ధి అని చెప్తున్నాడంటే ఖచ్చితంగా డింబకాలు ఉంటాయి. ఆ డింబకాలు ఏవో చూద్దాం. సో ఇంకా డింబకాలు ఉన్నాయి చూడండి. పారెన్కైముల, ట్రైకిమెల్ల, యాంఫీబ్లాస్టుల. సో పారెన్కైముల డింబకము ఎవరి జీవిత చరిత్రలో కనిపిస్తుంది అంటే స్పంజికలంజం. లేదా ట్రైకిమెల్ల డింబకం ఎవరి జీవిత చరిత్రలో కనిపిస్తుంది అంటే స్పంజికలు. యాంఫీబ్లాస్టుల అనే డింబకము ఎవరి జీవిత చక్రంలో కనిపిస్తుంది అంటే ఇంకో మాట లేకుండా డైరెక్ట్గా మనం స్పంజికలు లేదా పొరిఫెరాని ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి బిట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇలా రకరకాల 3 రకాల డింబకాలు అనేవి వీటి జీవిత చరిత్రలో ఏర్పడతాయి. తర్వాత ఈ డింబకాలు రూపంగా ప్రౌఢజీవుల కంటే భిన్నంగా ఉంటాయి, వేరుగా ఉంటాయని చెప్తున్నాడు చూడండి. ప్రౌఢజీవుల కంటే పెద్ద జీవుల్లాగా ఉండవు, వేరుగా ఉంటాయని చెప్తున్నాడు. నెక్స్ట్ స్పంజికల్లో పునరుత్పత్తి చాలా అధికంగా ఉంటుంది. పునరుత్పత్తి అంటే ఏంటి అంటే ఇప్పుడు పొరపాటున స్పంజికకు ఏదో జరిగి తెగిపోయింది అనుకోండి, మళ్ళీ అది ఇంకొక స్పంజిక లాగా అది మళ్ళీ ఏమవుతుందంటే ఏదైతే తను పోగొట్టుకుందో ఏదైతే భాగాన్ని పోగొట్టుకుందో అది మళ్ళీ ఏం చేసుకుంటుంది, మళ్ళీ తిరిగి పొందుతుంది అనమాట, తయారు చేసుకుంటుంది. దాన్ని పునరుత్పత్తి అని అంటాం. ఇప్పుడు మనకు కూడా ఉంది పునరుత్పత్తి శక్తి. ఎవరెవరికి ఉంది? మన చర్మానికి ఉంది. మన చర్మం మీద ఉన్న కణాలు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు పోతూ ఉంటాయి, అవి మళ్ళీ కొన్ని రోజులకి ఏమవుతాయి, తిరిగి వస్తూ ఉంటాయి. సో దీన్ని పునరుత్పత్తి అని అంటాం. అయితే మనలో పునరుత్పత్తి అనేది కొన్ని ప్రాంతాలకు ఉంది, చర్మానికి ఉంది, తర్వాత ఇంకా ఏంటి చేతి గోర్లకు ఉంది, అలాగే వెంట్రుకలకు ఉంది. అవి కాకుండా వేరే అంగాలకు లేవన్నమాట. సో ఇక్కడ కూడా వీటికి మాత్రం అలా కాదు. దేహంలో ఏ భాగం పోయినా కూడా మళ్ళీ అవి ఏం చేసుకుంటాయి, మళ్ళీ తిరిగి మళ్ళీ తయారు మళ్ళీ పొందుతాయి అన్నమాట. సో దీన్నే పునరుత్పత్తి అంటారు. చాలా అధికంగా స్పంజికల్లో ఏం కనిపిస్తుంది, పునరుత్పత్తి కనిపిస్తూ ఉంటుంది. సో పునరుత్పత్తి అధికంగా కనిపించే జీవి ఏది అని స్పంజికల్లోని ఏదో ఒక జీవిని కింద ఎగ్జాంపుల్గా ఇస్తాడు. సో ఇక్కడ నుంచి బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ సో పరిణామంలో స్పంజికలను ఒక అందశాఖగా ఎందుకంటే ఇక్కడ కణాలు మాత్రమే ఏర్పడి వీటిలో అంత అభివృద్ధి అనేది మనకు కనిపించలేదు, అందుకే వీటిని అందశాఖగా పరిగణించారనమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఉదాహరణకు స్పంజికలకు ఉదాహరణలు వచ్చేసి సైకాను, యూప్లెక్టెల్లా, స్పాంజిల్లా, యూస్పాంజియా, ఇవన్నీ కూడా మనం ఉదాహరణలు చెప్పుకుంటాం అన్నమాట. నెక్స్ట్ పొరిఫెరా వర్గాన్ని మళ్ళీ ఏం చేస్తున్నారంటే 3 విభాగాలుగా విభజించడం జరిగింది. అందులో మొదటిది వచ్చేసి క్యాల్కేరియా, మొదటి విభాగం వచ్చేసి క్యాల్కేరియా, రెండవది వచ్చేసి ఎగ్జాక్టినెలిడా, నెక్స్ట్ మూడవది వచ్చేసి డెమోస్పాంజియా. సో ఒక్కొక్క విభాగం గురించి చూద్దాం. క్యాల్కేరియాలో చూడండి, ఈ క్యాల్కేరియా విభాగానికి చెందినటువంటి స్పంజికలు తక్కువ లోతు సముద్రాలలో జీవిస్తాయి. అంటే తక్కువ లోతు గల సముద్ర జలాలలోనే ఉంటాయి, కానీ తక్కువ లోతులో ఉన్నటువంటి సముద్ర జలాలలో నివసిస్తూ ఉంటాయి. ఇవి ఏకాంత లేదా సహానివేశ జీవులు. ఒంటరిగా ఉండొచ్చు, లేకపోతే గుంపులుగా కూడా ఉండొచ్చు అన్నమాట. ఏకాంత లేదా సహానివేశ జీవులు. దేహ నిర్మాణం ఎలా ఉంటుందంటే దేహం సరళంగా ఉంటుంది. తర్వాత కంటకాలు ఉంటాయి. ఆ కంటకాలు దేంతో తయారై ఉన్నాయి, కాల్షియం కార్బోనేట్, CaCO3 అంటే ఇక్కడ కాల్షియం కార్బోనేట్తో తయారై ఉన్నాయి. కాబట్టి వీటి విభాగం పేరేమొచ్చింది, క్యాల్కేరియస్ కంటకాలు ఉండడం వల్ల క్యాల్కేరియా అనే పేరు వచ్చింది అన్నమాట. ఉదాహరణలు చూడండి, సైకాను లేదా స్కైఫానొచ్చు, ల్యూకోసెలేనియా అండ్ గ్రాంషియా. సో ఇది క్యాల్కేరియా. నెక్స్ట్ రెండవ విభాగం వచ్చేసి ఎగ్జాక్టినెలిడా. ఇవి లోతైన సముద్ర జలాలలో నివసిస్తాయి. ఇవి ఏకాంత జీవులు. ఏకాంత అంటే సింగిల్గా ఉండేటువంటి జీవులు, ఒంటరిగా ఉండేటువంటి జీవులు. కంటకాలు దేనితో నిర్మితమై ఉన్నాయి, సిలికా నిర్మితం. అంటే సిలికాన్తో తయారైనటువంటి కంటకాలు ఉన్నాయి. సిలికాన్ ఆక్సైడ్, డైఆక్సైడ్తో తయారైనటువంటి
కంటకాలు ఉన్నాయి, అందుకే అంతేకాకుండా 6 కిరణాలు కలిగి ఉన్నాయి. అంటే అంటే ఈ కంటకాలు ఎలా ఉన్నాయంటే 6 ఉన్నాయి. 6 కిరణాల మాదిరిగా ఉంటాయి కాబట్టి షట్కిరణ రకానికి చెందింది. అందుకే పేరేమని వచ్చింది, ఎగ్జాక్టినెలిడా. ఎగ్జా అంటే 6 అన్నమాట. ఉదాహరణలు చూడండి, యూప్లెక్టెల్లా, వీనస్ పూల సజ్జ అని అంటాం, హయలోనిమా, గాజు తాడు స్పంజిక. ఈ రెండు కూడా మనము ఎగ్జాక్టినెలిడా కింద ఉదాహరణలుగా చెప్పుకుంటాం. లాస్ట్ వన్ వచ్చేసి డెమోస్పాంజి. ఇవి వచ్చేసి సముద్ర మంచినీటి స్పంజికలను అంతా కూడా మంచినీటి సముద్ర స్పంజికలను ఇక్కడ చేర్చినారు. ఇవి సహానివేశ గుంపులుగా ఉంటాయి. వీటి అస్థి పంజరంలో చూడండి షట్కిరణ ఆకారంలో లేని సిలికాన్ కండకాలు లేదా స్పాంజిన్ పోగులు లేదా 2 లేదా ఏవి లేకుండా ఉంటాయి. షట్కిరణ ఆకారంలో లేని సిలికాన్ కంటకాలు ఉంటాయి. అంటే సిలికాన్ కంటకాలు ఉంటాయి కానీ షట్కిరణ ఆకారంలో ఉండవు. లేదా స్పాంజిన్ పోగులు ఉంటాయి. లేదా కొన్నిట్లో ఏమో 2 కూడా లేకపోయి ఉండొచ్చు అన్నమాట. ఉదాహరణలు చూడండి, స్పాంజిల్లా, మంచినీటి స్పంజిక, నెక్స్ట్ యూ స్పాంజియా, స్నాన స్పంజిక, సెలైనా, డెడ్ మ్యాన్ ఫింగర్ అని అంటాం అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇది వెరిఫరై యొక్క సాధారణ లక్షణాలు. దీంట్లో నుంచి మనకు ఈఏపీ సెట్లో క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మీకు నచ్చిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియజేస్తే నేను మీకు నచ్చిన టాపిక్స్ మీద తొందరలోనే మీకు వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.